హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మమ్మీ డాడీ హెల్దీ ఈట్స్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఈ సంక్రాంతి తర్వాత అందరికీ కలిసి రావాలని, అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు రెసిపీ వచ్చేసి లడ్డు అండి. చాలా ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. అలాగే ఇది పెద్దవాళ్ళు చేస్తారు కదా, ఆ స్టైల్లో. ఇక్కడైతే మా అమ్మమ్మ చేసిన రెసిపీ అండి ఇది. మనకి స్వీట్ షాప్స్లో ఎలా ఉంటుందో టేస్ట్ అంత బాగా వస్తుంది. చాలా బాగుంది టేస్ట్ అయితే. మేము ఆల్రెడీ తిన్నాము. ఎవ్రీ ఇయర్ సంక్రాంతికి వీళ్ళే చేస్తూ ఉంటారండి. నెక్స్ట్ శనగపిండి ఉంటుంది కదండి, మనం శనగపిండి తీసుకోవాలి. ఎన్ని గ్లాసులు శనగపిండి తీసుకుంటాం అన్ని గ్లాసులు షుగర్ తీసుకోవాలి. సో మనం శనగపిండి కొలుచుకొని తీసుకోవాలి. తర్వాత దీన్ని ఇలాగా ఈ మెజర్మెంట్స్లో మనం కలుపుకోవాలి. వాటర్ వేసి ఇట్లా రావాలి. ఈ విధంగా తీగలాగా పడేలాగా కలుపుకోవాలి. నెక్స్ట్ అయితే ఆయిల్ తీసుకొని ఆయిల్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇలాగా మనకి ఒక్కటి వేసి చూస్తే పైకి తేలే విధంగా వచ్చిన తర్వాత మిగతా మొత్తం ఒక పెద్ద గరిటె తీసుకొని ఇలా అయితే మొత్తం వేసుకోవాలి. మనం ఆయిల్లో వేసిన తర్వాత ఎక్కువసేపు అయితే దీన్ని ఉంచకూడదండి. వెంటనే మనకి శనగపిండి కలర్లో ఉండగానే మనమైతే తీసేసుకోవాలి. కొంచెం ఎక్కువ కాలింది అంటే మనం కారాస్ చేసుకుంటాం కదా, అలా వెళ్ళిపోతుంది. మనం పాకంలో వేసిన తర్వాత మనకి మెత్తగా ఉండదు, కొంచెం గట్టిగా అయిపోతుంది. హార్డ్గా ఉంటాయి లడ్డులు అనేవి. సో వెయ్యగానే మనం ఇలాగా బయటకు తీసేసుకోవాలి. మనం తీసుకున్న పిండిని మొత్తాన్ని కూడా మనం అయిపోయేంత వరకు సేమ్ ప్రాసెస్లో ఇలానే వేసుకుని వెంటనే తీసేస్తూ ఉండాలి. ఇది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ని అయితే మనము చేసుకోవచ్చు. ఈలోపు మనకు జీడిపప్పు ఉంటాయి కదండి, అవి పొలుకులుగా కొంచెం తీసుకోవాలి. నెక్స్ట్ అయితే షుగర్ ఉంటుంది కదా, షుగర్ తీసుకోవాలి. ఎంత క్వాంటిటీ మనం శనగపిండి తీసుకున్నామో అంత క్వాంటిటీ కూడా షుగర్ తీసుకోవాలి. కొంచెం మునిగేంత వరకు షుగర్లో అయితే మనం వాటర్ తీసుకోవాలి. ఇలాగ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఇలాగే ఆయిల్లో కొంచెం ఫ్రై తీసుకొని మనం పక్కన పెట్టుకున్నాం కదా శనగపిండి, అవి చేసిన కారాసు దాంట్లో వేసేసుకోవాలి బూందీలో. నెక్స్ట్ ద్రాక్ష కూడా అండి, మీకు ఎంతవరకు కావాలో, ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్. అలాగే దీంట్లోనే మనకి సన్ఫ్లవర్ సీడ్స్, అలాగే పుచ్చ విత్తనాలు ఇవన్నీ కూడా వేస్తారు. అవి వేస్తే కూడా చాలా టేస్ట్ చాలా బాగుంటాయి, హెల్దీగా కూడా ఉంటుంది అన్నీ వేస్తే. ఇట్లాగా మొత్తం డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసుకొని ఇలాగా బూందీలో అయితే వేసేసుకోవాలి. నెక్స్ట్ షుగర్ ఉంటుంది కదా, షుగర్ని అయితే మనము పొయ్యి మీద పెట్టుకోవాలండి. పొయ్యి మీద పెట్టిన తర్వాత కలుపుతూ ఉండాలి. ఒక 2 మినిట్స్కి 3 మినిట్స్కి, లేదంటే అడుగు అంటుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడు కూడా అడుగు మందంగా ఉండే లావుగా ఉండే దవర్ని తీసుకోవాలి ఇది చేసేటప్పుడు. నెక్స్ట్ ఇలాగ ఒక తెడ్డు తీసుకొని ఇలా చూసుకోవాలి పాకం వచ్చిందా లేదా అనేది. ఇప్పుడు చూడండి విడిపోతుంది కదా, ఇంకా రాలేదు. మనకి వేయంగానే విడిపోకూడదండి, ఒక ముద్దలాగా కొంచెం అక్కడే ఫామ్ అవ్వాలి. అప్పుడు మనకి పాకం వచ్చినట్లు. ఇది కేర్ఫుల్గా చూసుకోవాలండి, లేదంటే 2-3 సెకండ్స్లోనే పాకం వచ్చేసి పాకం చెడిపోతుంది. వచ్చిన తర్వాత బయటికి దించేసేయాలి. వెంటనే మనము వెయిట్ చేయకూడదు. ఇలాగా తర్వాత మనం తీసుకున్న బూందీ మొత్తం దీంట్లో వేసుకొని బాగా అయితే మిక్స్ చేసుకోవాలి. బాగా తట్టినట్టుగా గట్టిగా ప్రెస్ చేసి మిక్స్ చేసుకుంటే మనకి కొంచెం మెత్తగా అవుతుంది. అది లేదు అంటే కొంతమంది తొక్కుడు లడ్డు అని చేస్తారండి. దీన్ని రోకలు ఉంటుంది కదా, రోకలతో దంచుతారు, అప్పుడు చాలా సాఫ్ట్గా అయిపోతుంది కదా, దాన్ని లడ్డులు చేస్తారు. అది కూడా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇది కూడా చాలా బాగుంది. కాకపోతే ఇది పూస ఉంటుంది కదా, పూసలుగా కొంచెం తగులుతూ ఉంటుంది. దీంట్లోనే కొంచెం పచ్చకర్పూరం ఉంటుంది కదా, కొంచెం పచ్చకర్పూరము నలిపి దీంట్లో వేసుకోవచ్చండి. వేస్తే అది మనకి చాలా టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగా మొత్తం దీన్ని మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి పక్కన ఉంచేసుకోవాలండి. ఒక 2-3 అవర్స్, 4 అవర్స్ లేదా 6 అవర్స్ కూడా ఉంచుకోవచ్చు. అప్పుడు మనకి అది చాలా మెతుగా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి గీ ఉంటుంది కదండి, నెయ్యి తీసుకొని ఇలాగా పైన అయితే చల్లుకొని ఇలా ప్రెస్ చేసేయాలి. ప్రెస్ చేసేసి గట్టిగా మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మీకు చేయి కాలుతుంది అంటే ఏదన్నా కూర గిన్నె లాంటిది ఉంటుంది కదా, దాంతో కూడా మీరు ఇలా ప్రెస్ చేసేయచ్చు. నెక్స్ట్ ఇదైతే ఒక 4-5 అవర్స్ తర్వాత అండి ఇలా మొత్తం కూల్గా అయిపోతుంది మనకి. ఆ తర్వాత అయితే ఇట్లా బయటికి తీసుకొని లడ్డుల్లాగా చుట్టుకోవాలి. మీకు ఏ సైజ్ అయితే వస్తుందో ఆ సైజ్ అయితే చేసుకోవచ్చు. మీరు కేజీ పిండి తీసుకుంటే ఒక మంచి మీడియం సైజ్ లడ్డూలు అయితే ఒక 40 అవుతాయండి.
ఇలాగా ప్రతిదాన్ని మనం లడ్డులుగా చేసేసుకొని ఇలాగా ఒక బాక్స్లో వేసేసుకోవచ్చు. కొంచెం ఆరనివ్వాలి కాసేపు. వెంటనే అయితే మనం డబ్బాలో పెట్టుకొని మూత పెట్టకూడదు. టేస్ట్ అయితే చూసామండి, చాలా బాగుంది. తింటుంటే మాత్రం కంపల్సరీ మీరు ట్రై చేయండి ఈ రెసిపీని. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే అందరూ పూర్తిగా చూసేయండి. అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ 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 సంక్రాంతి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.